వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ రజనీ కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు కల్లాల్లో నిల్వ ఉంచిన వరిధాన్యం ఇప్పటికీ సగం కూడా కొనుగోలు కాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రామాయంపేట మండలంలోని గ్రామాల్లో ఎటు చూసినా ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా లక్ష్మాపూర్, పర్వతాపూర్, కాట్రాల్, దంతాల్పల్లి, కిసాన్ తాండా తదితర గ్రామాల్లో రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయినప్పటికీ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని గ్రామాలకు వెళ్లి రైతులను పరామర్శించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గత 25 రోజులుగా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రహదారుల వెంట ఎటు చూసినా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయని అన్నారు. రైతులు రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల పక్కనే కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మెదక్ నుంచి నిజాంపేట వరకు పర్యటించినప్పటికీ ఒక్క రోజైనా రైతుల వద్ద ఆగి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. దొంగల ధర్మారం, కోమటపల్లి తదితర గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు, బస్తాలు, కమిషన్లతో సహా అన్ని అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడం రైతాంగంపై నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని మండలంలోని రైతుల ధాన్యం మొత్తం త్వరితగతిన కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే 10 రోజుల్లో మండలంలోని మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, కిసాన్ మోర్చా అధ్యక్షులు సంగయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు వెలుమల సిద్ధిరాములు, మండల ఉపాధ్యక్షులు శ్యామలాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోలీస్ దేవేందర్, ధర్మారం లక్ష్మణ్, బాలరాజు, సిద్ధిరాములు, భాను ప్రకాష్, సాయి చరణ్, రాజేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధాన్యం కొనుగోలు గురించి ఈరోజు కాదు, గత 20-25 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ధాన్యం 6 నెలలు పంట పండించి నెల రోజులు రోడ్ల మీదకి వచ్చినాయి ధాన్యం. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. నెల రోజులైందన్న ధాన్యం రోడ్ల మీదకి వచ్చి కుప్పలు పోసుకొని కొంతమంది హార్ట్ అటాక్లు వచ్చి చాలా దగ్గర కొంతమంది రైతులు చచ్చిపోయారు కూడా. అరే ప్రభుత్వానికి సిగ్గు ఉండాలంటున్నాం. భారతీయ జనతా పార్టీగా మీకు పద్ధతి ఉందని అడుగుతూ ఉన్నాం. రైతులు చావాలా? రోన్ వేస్తుందన్న. ఇప్పుడు 4 రోజులు అయితే రోన్ వేస్తుంది. రోన్లే వర్షాలు పడతాయి. ఇంకెప్పుడు కొంటారు మరి మీరు? ఇంకెప్పుడు కొంటారని అడుగుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ ధాన్యం కొనుగోలుకు కానీ, సుతీళ్ళకు కానీ, ఆ సంచులకు కానీ, కమిషన్ కానీ అంతా కేంద్ర ప్రభుత్వమే వస్తుంది. కొనడానికి చేత కాకపోతే మీ ప్రభుత్వానికి అసలు మీ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? అయితే జై కిసాన్ భారత ప్రజలందరికీ కష్టపడి పండించి 4 మెతుకులు పెట్టేటటువంటి ఎవరైతే ఉన్నాడో వ్యవసాయదారుడు, వానికి అన్ని కష్టాలే ఉన్నాయి. ఇప్పుడు అకాల వర్షాలతోటి తడిసిన ధాన్యం నానా కథలు అవుతుంది. ఎండబెట్టి కుప్పలు పెడితే సరైన టైంకి లారీలు వస్తలేవని, అమ్మాలీలు చాలా లేటుగా చిన్నరని, మరి ఉన్నట్టయితే రేపు 26వ తారీఖు వరకు ఇదే నెల కేరళకు తుఫానాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆ కేరళకు వచ్చిన తుఫానాలు ఒక 5-6 రోజుల లోపల మన దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించి వర్షాలు కురిసినట్టయితే రైతుల పరిస్థితి అఘోరంగా తయారవుతుంది. మరి ఇలాంటి ఈ టైం లోపల ప్రభుత్వం స్పందించి తొందరగా పార్టీ మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రామాయంపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో మరి రైతులు పండించిన పంటలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా మరి ఎక్కడికక్కడనే నిలిచిపోయినాయి. అటు రవాణా వ్యవస్థ కావచ్చు, ఇటు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం కావచ్చు, తేమ శాతం కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి నిన్న కూడా రాంపేట మండలంలో అకాల వర్షాలు కురవడం జరిగింది. మరి వరి ధాన్యం పూర్తిగా తడవడం వల్ల మరి